वजीर सेहत इटेला राजेंद्र ने कोरोना वायरस के बढ़ते हुए मामलात के पेश नजर हैदराबाद के गच्चीबावली में वाक़ तेलंगाना इंस्टीट्यूट ऑफ मेडिकल साइंस टीम्स का दौरा करके तफसीली जायजा लिया। इस दौरान रियासती वजीर इटेला राजेंद्र ने कोरोना वायरस के मरीजों के इलाज के लिए दस्तियाब तिब्बी सहूलियात से मुतालिक टीम्स के अमले से वाकफियत हासिल की। बाद अज़ां मीडिया से बात करते हुए इस सिलसिले में तफसीलात से वाकिफ करवाया। కేసులు పెరుగుతున్న సందర్భం మరీ ముఖ్యంగా వందల కిలోమీటర్ల బార్డర్ కలిగినటువంటి మహారాష్ట్ర పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అవుతా ఉంది కాబట్టి ఆ రాష్ట్ర ప్రజలకి మనకు అవినాభావ సంబంధాలు, లక్షల మంది హైదరాబాద్ నగరానికి రాకపోకలు ఉంటాయి కాబట్టి అందులో భాగంగానే ఇక్కడ కూడా చాలామంది ఇన్ఫెక్ట్ అవుతా ఉన్నారు. మొట్టమొదటి వేవ్లో ఇన్ఫెక్షన్కి ఇప్పటికీ కొంత తేడా ఉంది. మొట్టమొదటి వచ్చిన ఇన్ఫెక్షన్లో 15% నుంచి 20% మంది హాస్పిటలైజేషన్ అవుతుండే, 80-85% మంది హోమ్ ఐసోలేషను, ప్రభుత్వపరమైన ఐసోలేషన్లో ఉంటుండే. కానీ ఇప్పుడు మటుకి 95% మంది ఏసిమ్టమాటిక్గా ఉండడం, హోమ్ ఐసోలేషన్లో ఉండడం లేదా ప్రభుత్వపరమైన ఐసోలేషన్లో ఉంటున్నారు. ఒక 5% నుంచి వెళ్ళి 6% వరకు హాస్పిటలైజేషన్ అక్కడ ఉన్నది. పెరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి ముందస్తుగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి అన్ని రకాల సంసిద్ధతగా ఉండాలని, ప్రిపేర్డ్గా ఉండాలని, దీన్ని ఈ 4 రోజుల పాటు కంట్రోల్ చేయాలని చెప్పి వారు ఆదేశాల మేరకి మేమంతా కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. అదృష్టం ఏంటంటే అన్ని జిల్లా కేంద్రాలలో ఉన్న హాస్పిటల్ కావచ్చు, టీవీవీపీ కింద ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కింద ఉన్నటువంటి కొన్ని సిఎస్సీలు కావచ్చు, టెరిషరీ కేర్ హాస్పిటల్ కావచ్చు, గతంలోనే ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన అనుభవం, ఈ కోవిడ్ పేషెంట్ని మెయింటైన్ చేసిన అనుభవం ఉంది కాబట్టి అది బాగా అక్కడికి వస్తూ ఉంది. గవర్నమెంట్లో సరిపోను బెడ్లు, మందులు, డాక్టర్లు, ఇతర ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఈసారి గతంలో ప్రిపేర్ చేసినటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు దాదాపు 14,000 బెడ్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి వాళ్ళని కూడా గతంలో పిలుచుకున్నాం, అన్ని సప్లై చేసాం, కానీ వాడుకోలేము మేము, అక్కర పల్లె మాకు. కానీ ఈసారి అక్కర పట్టట్టున్నాయని చెప్పి వారిని కూడా అప్రమత్తం చేసుకున్నాం. ఎవరైతే ఇంతకుముందు చెప్పినట్టుగా 5% పేషెంట్స్ మాత్రమే కొంత కేర్ అక్కర ఉంది, పల్మనాలజిస్ట్ అక్కడ ఉంటారు కావచ్చు, జనరల్ మెడిసిన్ వాళ్ళు అక్కడ ఉంటారు కావచ్చు, అనస్థీషియా డాక్టర్ అక్కడ ఉంటారు కావచ్చు, మిగతా పేషెంట్లకు అక్కడ లేదు కాబట్టి వాటికి కూడా మేము కొంత అనుమతి ఇచ్చినాం. అంటే దాదాపు ఒక మాట చెప్పాలంటే ఒకవైపు టెస్టింగ్ చేయాలి, ఒకవైపు ట్రేసింగ్ చేయాలి, ఒకవైపు ట్రీట్మెంట్ ఇవ్వాలి. నార్మల్ ఈ ట్రామా కేసులు కానీ, డయాలసిస్ కానీ, క్యాన్సర్ కానీ ఇవన్నీ కూడా ఉన్న సందర్భంలో 50,000 బెడ్లు, దాదాపు 47,000 బెడ్లలో మోర్ దెన్ హాఫ్ ఇవాళ కోవిడ్ కోసమే వాడుతూ ఉన్నాం. ఒక 3 రోజులుగా మరొకసారి అన్ని విషయాల మీద మేము డిఎంఎడ్తో మీటింగ్ పెట్టుకున్నాం, అదేవిధంగా హాస్పిటల్ సూపరింటెండెంట్తో మీటింగ్ పెట్టుకున్నాం, మా హెచ్ఓడిస్తో మీటింగ్ పెట్టుకున్నాం. ఇవాళ మేము ఈరోజు ఫీల్డ్ మీద ఎట్లా ఉంది, ప్రజల సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంది, మా డాక్టర్ల పరిస్థితి ఏంది, మా నర్సుల పరిస్థితి ఏంది, అందులో పనిచేసేటువంటి ఇతర సిబ్బంది పరిస్థితి ఏంది, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంది, అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం.